హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మన ఊరు వంటిల్లు. చిన్నపిల్లలు చాలామంది డ్రై ఫ్రూట్స్ తినడానికి మారం చేస్తారు కదా అండి. అలాంటి వాళ్ళ కోసం ఈ కారపొడి రెసిపీని ట్రై చేయండి. వాళ్ళకి డ్రై ఫ్రూట్స్ పెట్టడానికి ఇబ్బంది పడుతున్నప్పుడు ఈ కారపొడిని వాళ్ళకి ఇడ్లీలో కానీ, దోశలో కానీ, అన్నంలో కానీ వేసి కొంచెం నెయ్యి వేసి తినిపిస్తే సరిపోతుందండి. దీనికోసం ఇక్కడ చూపిస్తున్న పప్పులు, సీడ్స్, ఇంకా డ్రై ఫ్రూట్స్ అన్నీ ఈక్వల్ క్వాంటిటీలో తీసుకొని ఇలా రోస్ట్ చేసుకోవాలండి. అన్నీ స్లో ఫ్లేమ్లో పెట్టుకుని నిదానంగా రోస్ట్ చేసుకోవాలి. ఇలా లైట్గా రోస్ట్ అయిన తర్వాత మనకు ఆ పచ్చివాసన పోతుందండి. దాని తర్వాత ఇందులోకి కొంచెం ఎండుమిర్చి, ధనియాలు, జీలకర్ర ఇలా తీసుకొని ఈ కారపొడిని ప్రిపేర్ చేసుకోవాలండి. ఇందులో వాళ్ళకి డ్రై ఫ్రూట్స్ స్మెల్ రాకుండా ఉండడానికి కరివేపాకు కూడా యాడ్ చేస్తున్నాను. కరివేపాకు కూడా హెల్త్కి చాలా మంచిదండి. ఇలా మనకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ ఇంకా సీడ్స్ మనకు అవైలబుల్ ఉన్న అన్నీ ఇలా చక్కగా వేయించుకొని మనం తగినంత సాల్ట్ వేసుకొని పొడి కొట్టుకొని వాళ్ళకి తినిపిస్తే వాళ్ళకి చాలా బాగుంటుందండి. డ్రై ఫ్రూట్స్ తిన్నని మారం చేసే చిన్న పెద్దల కోసం ఈ కారపొడిని ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ ఎవ్రీవన్.